హైదరాబాద్‌లో హైడ్రా మరొక 100 ఎకరాలని విముక్తి చేసింది. 100 ఆహ్, ఎకరాలకు సంబంధించినటువంటి ఆక్రమణ గురించి చెప్తే అక్కడ పెద్ద కట్టడాన్ని కూల్చేసింది. లేదా ఇంకొకటి చేసేస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే నేరం చేసినప్పుడు నేరస్తుడికి కదా శిక్ష పడాల్సింది. మధ్యలో బాధితుడు ఎవరవుతున్నారు? సాధారణ ప్రజలు. హైడ్రా అనేటటువంటి దాన్ని స్వాగతిస్తా. ఎట్లాగా? చెరువుల సంరక్షణ. బట్ అందులో ఫెయిల్ అయింది ఎక్కడ? స్వయంగా రేవంత్ సోదరుడిది, మరొక వైపున ఓవైసీ వాళ్ళది. ఆ రెండిటి జోలికి పోకుండా సాధారణమైనటువంటి ప్రజలు మధ్య తరగతి జోలికెళ్ళారు. ఎగువ మధ్య తరగతి జోలికెళ్ళారు. సరే పోనీ అదని వదిలేస్తే ఆ తర్వాత ఆక్రమణ నిర్మూలన పేరుతో ప్రజలు కొనుక్కున్నటువంటిది విల్లాల అపార్ట్మెంట్లా కొలుస్తున్నారు. అమ్మినోడు బాగానే ఉంటున్నాడు, ఆ డబ్బులు ఆడు తీసుకుపోతున్నాడు. ప్రభుత్వం బాగానే ఉంటుంది, ప్రచారం చేసుకుంటుంది. హైడ్రా బాగానే ఉంటుంది, మేము బాగా చేసామని చెప్పుకుంటుంది. నష్టపోతున్నది ఎవడు? మునిగిపోతున్నది ఎవడు? బ్యాంకు లోన్స్ తీసుకుని లేదా తరతరాల ఆస్తిని అమ్ముకుని వచ్చి అక్కడ కట్టుకున్నటువంటి ఇల్లును కొనుక్కున్నటువంటి వాడు, అపార్ట్మెంట్ కొనుక్కున్నాడో, విల్లా కొనుక్కున్నాడో నాశనం అవుతున్నాడే. దానికి పోని ఎవరైతే ఈ ఆక్రమించుకున్న వాళ్ళని ఎవరన్నా తీసుకెళ్లి జైల్లో పెట్టారా? శిక్షించారా? ఏమైనా జరుగుతోందా? ఆ డబ్బులు ఏమైనా వీళ్ళకి రెట్టింపిస్తున్నా? లేదే. అప్పుడు బాధితుడు ఎవడవుతున్నాడు? మధ్యతరగతి అవుతున్నాడు. అన్యాయం అయిపోతుంది సాధారణ ప్రజలే.